ఇస్రో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు ఇంకొన్ని గంటలే మిగులున్నాయి. చంద్రయాన్ 3 విజయవంతమైందన్న వార్త వినేందుకు యావత్ దేశం సిద్ధమైపోయింది. దేశవ్యాప్తంగా ఉద్విగ్నత ఏర్పడింది. ఆలయాలలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఇస్రో కీర్తిని దశ దిశలా చాటుతూ ప్రపంచం మొత్తానికి దిశానిర్దేశం చేస్తూ సరిగ్గా సాయంత్రం 6:04 జాబిల్లి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కాబోతోంది. ఆ అపురూప మహోన్నత ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు మానవాడి పరిణామ క్రమాన్ని మేలుకలుపు తిప్పే చారిత్రక సందర్భానికి ప్రత్యక్ష సాక్షులుగా నిలిచేందుకు దేశ ప్రజలంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సాయంత్రం 5:20 నుండి ల్యాండింగ్ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడొచ్చు. ఈ అద్భుత క్షణాల్ని దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఇస్రో శాస్త్రవేత్తలతో కలిసి వర్చువల్ గా తిలకించనున్నారు. విక్రమ్ రోవర్ సాఫ్ట్ ల్యాండింగ్ పై ఇస్రో శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సాఫ్ట్ ల్యాండింగ్ తర్వాత ల్యాండర్ లోపల నుండి ప్రజ్ఞాన్ రోవర్ బయటకు రానుంది. 14 రోజుల పాటు దక్షిణ ధ్రువంపై ల్యాండర్ రోవర్ పరిశోధన జరుపుతాయి. ప్రపంచవ్యాప్తంగా విక్రమ్ ల్యాండర్ పై ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 17న ప్రొపల్షన్ మాడ్యూల్ నుండి విడిపోయిన విక్రమ్ ల్యాండర్ జాబిల్లి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ కు సరైన ప్రాంతం కోసం ల్యాండర్ పొజిషన్ డిటెక్షన్ కెమెరాతో వెతుకుతోంది. ఈ క్రమంలోనే దక్షిణ ధ్రువం ఫోటోలు తీసి ఇస్రోకు పంపింది. ఇస్రో కార్యాలయంలో నరాలు తెగే ఉత్కంఠ ఏర్పడింది. ఇంజనీర్లు, సైంటిస్టులు కంట్రోల్ రూముల దగ్గర ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అన్ని లెక్కలు సరిచూసుకుంటున్నారు. వాయిదా పడే అవకాశాన్ని ఒక ఆప్షన్ గా భావిస్తున్నప్పటికీ ఇవాళ సాయంత్రం సరిగ్గా 6:04 విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ధీమాగా ఉన్నారు. అన్ని రకాలుగా సన్నద్ధమయ్యామని, అన్ని వ్యవస్థలు కావాల్సిన విధంగా పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. ఇక ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. రష్యా లూనా 25 విఫలమైన తర్వాత విక్రమ్ ల్యాండర్ పై అందరి దృష్టి మరింతగా పడింది. ఒక లూనా 25 మాత్రమే కాదు, 2019 నుండి 2023 మధ్య భారత్తో పాటు ఇతర దేశాలు కూడా చంద్రుడిపై చేసిన 4 ప్రయోగాలలో 3 విఫలమయ్యాయి. చంద్రయాన్ 2 తప్పుల నుండి నేర్చుకున్న పాఠాల ఆధారంగా చంద్రయాన్ 3 ప్రయోగించింది ఇస్రో. ఫెయిల్యూర్ బేస్డ్ డిజైన్ తో రూపొందించిన విక్రమ్ ల్యాండర్ తన లక్ష్యంలో విఫలమయ్యే ప్రశ్నే లేదని ఇస్రో అత్యంత నమ్మకంతో ఉంది. ఇక చంద్రయాన్ 3 ప్రయోగించిన జూలై 14 నుండి ఇప్పటి వరకు ఎటువంటి ఆటంకాలు ఎదురు కాకుండా ప్రయాణం సాగడంతో సాఫ్ట్ ల్యాండింగ్ జరిగిపోయినట్టేనన్న నమ్మకం ఇస్రోకు కలుగుతోంది. విక్రమ్ ల్యాండర్ ను చంద్రయాన్ 2 ఆర్బిటర్ తో అనుసంధానించడం పూర్తయిన తర్వాత ఈ నమ్మకం మరింతగా పెరిగింది. ల్యాండర్ ల్యాండింగ్ కు మరిన్ని అవకాశాలు లభించినట్టయింది. విక్రమ్ ల్యాండర్ వేగాన్ని తగ్గించుకుంటూ చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగుతుంది. వేగాన్ని నియంత్రించడం మీదే ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ ఆధారపడి ఉంటుంది. చివరి నిమిషంలో ఇంజన్లు ఫెయిల్ అవ్వటం వల్లే లూనా 25 క్రాష్ ల్యాండింగ్ అయింది. విక్రమ్ ల్యాండర్లో అటువంటివి తలెత్తకుండా ఇప్పటికే ఇస్రో జాగ్రత్తలు తీసుకుంది. ఒకవేళ ఊహించని అవాంతరాలు ఎదురైతే ప్లాన్ బి కూడా సిద్ధం చేసుకుంది. ఈ నెల 27వ తేదీన ల్యాండర్ సాఫ్ట్ కి అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి బెంగళూరు ఇస్రో సెంటర్ నుండి మా ప్రతినిధి మురళి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మురళి, అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. మరి అనుకున్న సమయానికే ల్యాండ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువే ఉన్నాయంటున్నారు. ప్లాన్ బి కూడా సిద్ధమంటున్నారు. అక్కడ సైంటిస్టులు కానీ అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం చెప్తున్నారు? కృప, మీరు అన్నట్లుగా అనుకున్న సమయానికే ఈవేళ విక్రమ్ ల్యాండరు చంద్రుడు ఉపరితలం పైన సాఫ్ట్ ల్యాండింగ్ జరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా ప్లాన్ బి ఆలోచన ఏది కూడా ఉన్నట్టుగా చెప్పట్లేదు. ప్రధానంగా ప్రస్తుతం విక్రమ్ ల్యాండర్ అయితే చంద్రుడు ఉపరితలానికి 70 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం కక్షలో తిరుగుతూ ఉంది. ప్రధాన ప్రక్రియ మొత్తం ఏదైతే ఉందో 6:04 కరెక్ట్గా ల్యాండ్ అవుతుందని తెలుస్తోంది. అయితే అందుకు 2 గంటల ముందుగానే ల్యాండింగ్ ప్రక్రియ షురూ అవుతుంది. ప్రత్యేకించి సరిగ్గా 5:14 అసలు ల్యాండింగ్ ప్రక్రియ పూర్తిగా మొదలవుతుంది. ఏదైతే విక్రమ్ ల్యాండర్ని గ్రావిటీని అంటే వెలాసిటీని జీరోకు తీసుకొని వస్తారు. ఆ జీరోకు తీసుకొని వచ్చిన తర్వాత అత్యంత నెమ్మదిగా తనకు తానుగా ఒక్కసారిగా చంద్రుడు ఉపరితలం పైన సరిగ్గా 6:04
ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుందని ఇప్పటివరకు భావిస్తారు. మొత్తం యావత్ దేశం అంతా కూడా ఇవాళ ఆ ఆనంద క్షణం కోసం ఎదురు చూస్తుంది. ఇస్రో శాస్త్రవేత్తల నుంచి ఆ సంతోషకర శుభవార్త కోసం మొత్తం దేశం అంతా కూడా ఎదురు చూస్తుంది. ఆ మాటకు వస్తే దేశమే కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఈ ప్రయోగం వైపు ఆసక్తిగా చూస్తుంది. ఎందుకంటే చంద్రుడి దక్షిణ ధ్రువం, ఇప్పటి వరకు చంద్రుడి దక్షిణ ధ్రువం ఎవరు కాలు మోపిన దాఖలాలు లేవు. ఇప్పటికే మనకు ఫొటోస్ కూడా చాలా అరుదైన ఫొటోస్ అంతా కూడా మనకు కనిపించి రావడం జరిగింది. అరుదైన ఫొటోస్లో కూడా చంద్రుడి దక్షిణ ధ్రువం ఎలా ఉందో కళ్ళకు కట్టినట్లు మనకు ఫోటోలు అందాయి. ప్రధానంగా పూర్తిగా అంటే అక్కడక్కడ చదునుంది, ఎక్కువగా రాళ్ళు రప్పలు ఉన్నాయి, పూర్తిగా బిలాలతో నిండిపోయి ఉన్నాయి చంద్రుడి దక్షిణ ధ్రువం. ఈ ప్రాంతంలో మన ల్యాండర్ ఒక్కసారిగా కాలు మోపితే అక్కడి నుంచి మరిన్ని అత్యంత ఆసక్తికర అంశాలు మనకు తెలిసే అవకాశం ఉంది. ఏదైతే రష్యా లూనా 25 ఫెయిల్ అయిందో, క్రాష్ అయిందో, అట్లాంటి రిపీట్ కాకుండా అట్లాంటి పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకొని మరి ఇవాళ మన ప్రయోగం కొనసాగుతూ ఉంది. సరిగ్గా ఆఖరి 15 నిమిషాలు మాత్రం దీన్నే స్పేస్ భాషలో 17 మినిట్స్ టెర్రర్గా చెప్తూ ఉన్నారు. ఈ 17 మినిట్స్ టెర్రర్ అనేది అత్యంత కీలక భూమిక పోషించబోతోంది. ఎందుకంటే ఒక్కసారిగా చంద్రుడి కక్ష నుంచి ల్యాండర్ విడిపోయిన తర్వాత అప్పటి నుంచి చంద్రుడి ఉపరితలాన్ని ఈ 17 నిమిషాలే అత్యంత కీలకమైంది. ఆ క్షణాల్లో మనం శాస్త్రవేత్తలు చెప్పినట్టుగా ల్యాండర్ కానీ వింటే ఇక సూపర్ సక్సెస్ అయిపోయినట్టే. అందుకే ప్రధానంగా వేగాన్ని నియంత్రించుకోవాలి. దాదాపుగా 4 ఇంజన్లలో కేవలం 2 ఇంజన్లను ఆఫ్ చేసి 2 ఇంజన్లతోనే ల్యాండింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. మొదటగా నిజానికి ఒక 1.3 km/s వేగం వరకు 0 వెలాసిటీతో అది భూమి భరిత వాతావరణం కనిపిస్తోంది. తప్పనిసరిగా ఈ ప్రక్రియ సూపర్ హీట్ అవుతుందని, తప్పనిసరిగా విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలాన్ని అత్యంత సేఫ్ గా ల్యాండ్ అవుతుందని, సాఫ్ట్ గా ల్యాండ్ అవుతుందని ఇప్పటి వరకు మనం భావిస్తూ ప్రధానంగా చంద్రయాన్ 2లో జరిగిన తప్పులన్నింటినీ కూడా ఇస్రో శాస్త్రవేత్తలు సరిచేసుకున్నారు. చంద్రయాన్ 2లో చంద్రుడి కక్ష నుంచి ఉపరితలాన్ని తాకే సమయంలో అత్యంత వేగంగా వచ్చి ఉపరితలాన్ని ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో క్రాష్ అయింది. అయితే అక్కడ వేగాన్ని నియంత్రించే ప్రక్రియ పూర్తి స్థాయిలో మన వద్ద సంసిద్ధత లేకపోవడం వల్లే అట్లాంటి ఒక పొరపాటు జరిగింది. అట్లాంటి పొరపాటు నుంచి కొన్ని గుణపాఠాలు నేర్చుకున్న ఇస్రో శాస్త్రవేత్త చంద్రయాన్ 3 విషయంలో మరింత సమర్థవంతంగా ముందుకెళ్లారు. ఆ మేరకు అధునాతనంగా వేగాన్ని పూర్తిగా తగ్గించే ప్రక్రియను ల్యాండర్ కు అమర్చారు. ఈ నేపథ్యంలో చంద్రుడి కక్ష నుంచి ల్యాండర్ చంద్రుడి ఉపరితలాన్ని తాకే సమయంలో మాత్రం వేగాన్ని దాదాపుగా 0 చేసి అత్యంత సాఫ్ట్ గా దిగిపోతారు. ఒకవేళ ప్రధానంగా టాస్క్ కల్లా ఒకటే, తప్పనిసరిగా ల్యాండర్ అయితే మొదటగా నిట్ట నిలువునా వచ్చి చంద్రుడి ఉపరితలం పైన కాలు మోపాల్సి, అంటే 4 కాళ్ళు కూడా ఉపరితలం పైన మోపితే ఇక అద్భుతంగా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయిపోయినట్లే. ఒకవేళ అది ఆ ప్రాంతం తగ్గట్టుగా దీనికి తగ్గట్టుగా ఒకవేళ మలుపులు తిరిగి కానీ, ఒకవేళ బాడీ కానీ ల్యాండర్ యొక్క బాడీ చంద్రుడి ఉపరితలాన్ని తాకితే అప్పటికి కూడా, ఎందుకంటే ఈ పూర్తిగా ఏదైతే విక్రమ్ ల్యాండర్ ఉందో ఇది ఫెయిల్యూర్ బేస్డ్ డిజైన్. ఈ ఫెయిల్యూర్ బేస్డ్ డిజైన్ చాలా యూనిక్. ఇది అంటే అనేక అవాంతరాలు ఎదురైనా విఫల ప్రయత్నాలు జరిగినా కూడా వాటన్నిటిని అధిగమించే రీతిలో ఈ విక్రమ్ ల్యాండర్ ని డిజైన్ చేసి ఉన్నారు. ఈ నేపథ్యంలో అట్లాంటి ఇబ్బందులు ఎక్కడా కూడా రాకుండానే మొత్తం ఈ ఫెయిల్యూర్ బేస్డ్ డిజైన్ గా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఒకవేళ అది నిజానికి పొరపాటుగా బాడీ చంద్రుడి ఉపరితలాన్ని తాకినా మళ్ళీ తన కాళ్లను సవరించుకొని తిరిగి లేచి నిలబడే రీతిలో ఈ ల్యాండర్ ను సిద్ధం చేశారంటే ఇస్రో శాస్త్రవేత్తలను మనం నిజంగా అభినందించాల్సిందే. అట్లాంటి ఒక అద్భుతమైన రీతిలో డిజైన్ చేయడం జరిగింది. మొత్తం దేశమంతా కూడా ఎదురు చూస్తుంది. మొత్తం దేశమంతా అనేక చోట్ల పూజలు, కొబ్బరికాయలు కొట్టడాలు, మొక్కుబడులు తీసుకోవడాలు, యజ్ఞాలు, హోమాలు, అనేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నిజంగా ఈ ప్రయోగం సూపర్ హిట్. రైట్ మురళి, దేశవ్యాప్తంగా ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. 8 గంటల సమయం మాత్రమే ఉంది. కౌంట్ డౌన్ మొదలైంది. 6:04 విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ అయిన తర్వాత ఏం జరుగుతుంది? దక్షిణ ధ్రువంపై చంద్రుడుపై కాలు మోపుతామా? అక్కడ మనకి మానవ నివాసానికి ఆనవాళ్లు కనిపిస్తాయా? ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్స్. చాలా ఉద్విగ్న వాతావరణం అయితే కనపడుతోంది. దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు. చంద్రయాన్ 3 సక్సెస్ అవ్వాలంటూ పూజలు కూడా జరుగుతున్నాయి. జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కు కొద్ది సమయం మాత్రమే మిగిలింది.
ప్రయోగం నుండి ఇప్పటి వరకు చంద్రయాన్ 3 ప్రయాణం ఇస్రో కోరుకున్న విధంగానే సాగింది. జూలై 14న శ్రీహరికోట నుండి నిప్పులు చెరుగుకుంటూ చంద్రయాన్ 3 దూసుకువెళ్లిన దగ్గర నుండి అనేక దశలను విజయవంతంగా దాటింది. భూమి చుట్టూ కొన్ని రోజులు తిరిగి ఆ తర్వాత చంద్రుని కక్షలోకి ప్రవేశించి చంద్రుని చుట్టూ తిరిగి అక్కడ నుండి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయ్యేలా చంద్రయాన్ 3ని రూపొందించారు శాస్త్రవేత్తలు. చంద్రయాన్ 3 ప్రయోగించిన మరుసటి రోజు ఇస్రో శాటిలైట్ కక్ష పెంపు చేపట్టింది. ఆగస్టు 1వ తేదీలోపు మొత్తం 5 సార్లు కక్ష పెంపు చేపట్టింది. 17 రోజుల పాటు భూమి చుట్టూ తిరిగిన చంద్రయాన్ 3 ఆగస్టు 1న చంద్రుని కక్షలోకి ప్రవేశించింది. ఆగస్టు 5న చంద్రుని కక్షలోకి చంద్రయాన్ 3ని ప్రవేశపెట్టింది ఇస్రో. ఆ తర్వాత ఆగస్టు 6 నుండి 16 లోపు 5 సార్లు చంద్రయాన్ 3 కక్ష తగ్గింపు ప్రక్రియ జరిగింది. ఆగస్టు 17న ల్యాండర్ మాడ్యూల్ ప్రొపల్షన్ మాడ్యూల్ నుండి విడిపోయింది. ల్యాండర్ మాడ్యూల్ 2 సార్లు డీ బూస్టింగ్ చేశారు. ఈ నెల 20న ల్యాండర్ మాడ్యూల్ కక్షను మరింతగా తగ్గించారు. జూలై 14వ తేదీన చంద్రయాన్ 3 ప్రయోగం నుండి ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది వివరిస్తూ ఇస్రో ఒక వీడియో కూడా విడుదల చేసింది. ఇవాళ సాయంత్రం 6 గంటల 4 నిమిషాల కంటే మరో 8 గంటల్లో చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. చివరి క్షణంలో ఏమన్నా అవంతరాలు ఎదురైతే తప్ప ఆగస్టు 27న ల్యాండింగ్ కు కూడా ఇస్రో ప్లాన్ బితో సిద్ధంగా ఉంది. జాబిల్లిపై మన వ్యోమనౌక అడుగుపెట్టే చారిత్రక క్షణాల కోసం యావత్ భారతీయులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. చంద్రుడిపై పరిశోధనలకు రోదస్లోకి దూసుకువెళ్లిన చంద్రయాన్ 3 లక్ష్యం దిశగా చివరి అంకానికి చేరుకుంది. ఇవాళ సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు అపురూప ఘట్టాన్ని ఆవిష్కరించేందుకు ఇస్రో ఏర్పాట్లు చేసింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్తో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ చంద్రుడికి మరింతగా చేరువైంది. అయితే ఇది సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యే క్రమంలో చివరి 17 నిమిషాలు అత్యంత కీలకమని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ల్యాండింగ్ మాడ్యూల్ను నిరంతరం తనిఖీ చేస్తున్నారు. అత్యంత క్లిష్టమైన ఈ సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను 17 నిమిషాల టెర్రర్గా ఇస్రో అధికారులు ప్రకటించారు. నిపుణులు చెబుతున్నారు సరైన ఎత్తులో సరైన సమయంలో సరిపడా ఇంధనాన్ని వినియోగించుకొని ల్యాండర్ తన ఇంజిన్ను మండించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సురక్షిత ల్యాండింగ్ కోసం సరైన ప్రదేశాన్ని స్కాన్ చేసుకుంటుంది. ఇదంతా ల్యాండర్ స్వయంగా చేసుకోవాల్సిందే. సాఫ్ట్ ల్యాండింగ్ కోసం చంద్రుడి ఉపరితలానికి 30 కిలోమీటర్ల ఎత్తులో ల్యాండర్ పవర్ బ్రేకింగ్ దశలోకి అడుగు పెడుతుంది. ఇక్కడి నుండి చివరి 17 నిమిషాలు చాలా ఉత్కంఠగా కొనసాగుతాయి. జాబిల్లి ఉపరితలానికి చేరువయ్యేందుకు ల్యాండర్ తన 4 ఇంజన్లు మండించుకుంటుంది. ఆ తర్వాత క్రమంగా తన వేగాన్ని తగ్గించుకుంటుంది. ల్యాండర్ కుప్పకూలకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. జాబిల్లి గురుత్వాకర్షణకు అనుగుణంగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. రివర్స్ థ్రస్ట్తో మరింత కిందకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. అప్పటికి ల్యాండర్ ఇంకా జాబిల్లి ఉపరితలానికి సమాంతరంగానే ఉంటుంది. దీన్ని రఫ్ బ్రేకింగ్ దశ అంటారు. ఇదంతా 11 నిమిషాల పాటు సాగుతుంది. ఆ తర్వాత ల్యాండర్ మరింత కిందకు దిగి 150 మీటర్ల ఎత్తుకొస్తుంది. అప్పుడు మరోసారి ల్యాండింగ్ కోసం ఎగుడు దిగుళ్లు, బండరాళ్లు లేని ప్రదేశం కోసం మొత్తం వెతుకుతుంది. అన్ని అనుకూలంగా కనిపిస్తే 2 ఇంజన్ల సాయంతో ల్యాండర్ జాబిల్లిపై అడుగు పెడుతుంది. అప్పుడు చంద్రయాన్ కాళ్లు సెకనుకు 3 మీటర్ల వేగంతో ఉపరితలాన్ని తాకుతాయి. ల్యాండర్ కాళ్లకు అమర్చిన స్పెన్సర్లు జాబిల్లి ఉపరితలాన్ని నిర్ధారించుకున్న తర్వాత ఇంజన్లు ఆఫ్ అవుతాయి. ఆ 17 నిమిషాల టెన్షన్ కు తెరపడి ప్రయోగం విజయవంతమవుతుంది. ల్యాండర్ జాబిల్లిపై దిగిన తర్వాత దాని ఒక తలుపు తెరుచుకుంటుంది. అందులో నుండి రోవర్ జారుకుంటూ కిందకొస్తుంది. ఆ తర్వాత ల్యాండర్ జాబిల్లి ఉపరితలంపై పరిశోధనలు సాగిస్తుంది. ఇంకా 8 గంటలు అంతే. అందరూ ఉత్కంఠకు తెరపడి అందరూ సంబరాలు చేసుకునే సమయం వచ్చేస్తూ ఉంది. కౌంట్ డౌన్ మొదలైపోయింది. అయితే చివరి క్షణంలో ఏదైనా ఆటంకం ఎదురైతే తప్ప దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3 సాయంత్రం సాఫ్ట్ ల్యాండింగ్ కాబోతోంది. ఇప్పటిదాకా జాబిలి దక్షిణ ధ్రువంపై ఎవరూ దిగలేకపోవటం, ఇటీవల రష్యా లూనా 25 కూడా విఫలం కావడంతో ప్రపంచం మొత్తం కూడా విక్రమ్ ల్యాండర్ ప్రయాణాన్ని ఉత్కంఠగా గమనిస్తోంది. జాబిల్లి దక్షిణ ధ్రువం ఫోటోలను తొలిసారిగా చిత్రీకరించిన విక్రమ్ ల్యాండరే ఆ ప్రాంతంలో దిగే తొలి ల్యాండర్ అవుతుందన్న నమ్మకం ఇస్రోకు బలంగా ఉంది. చంద్రయాన్ 3 ప్రయోగం నుండి ప్రపంచవ్యాప్తంగా చంద్రుని దక్షిణ ధ్రువం గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది.
చంద్రుడిపై ప్రయోగాలను అభివృద్ధి చెందిన దేశాలు పూర్తిగా వదిలేసిన తర్వాత చంద్రయాన్-1 ప్రయోగంతో యావత్ ప్రపంచం దృష్టిని తన వైపు తిప్పుకున్న ఇస్రో ఇప్పుడు దక్షిణ ధ్రువంపై ల్యాండర్ను దింపి జాబిల్లిపై పరిశోధనలకు మిగిలిన దేశాలకు దిక్సూచిగా మారేందుకు సిద్ధమైంది. ఎందుకంటే దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయితే ఇదే మన భారతే మొదటి దేశంగా అవతరిస్తుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కూడా ఉత్కంఠ ఏర్పడింది. అందరూ జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు. ఇస్రో చందమామ దక్షిణ ధ్రువాన్ని ఎంచుకోవడానికి కారణం అక్కడి ప్రత్యేక పరిస్థితులే. జాబిలి దక్షిణ ధ్రువంపై అంతా చీకటిగా ఉంటుంది. ఇంతవరకు దక్షిణ ధ్రువంపై సూర్యకాంతి పడలేదు. దక్షిణ ధ్రువంపై రేడియో ధార్మికత వల్ల మార్పులు లేవు. దీనివల్ల భారీగా ఖనిజాలు పేరుకుపోయి ఉంటాయని భావిస్తున్నారు. -248 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండే ఈ దక్షిణ ధ్రువంలో భారీగా మంచు నిల్వలు పేరుకుపోయాయని ఒక అంచనా. ఇక్కడ ఒక పురాతన శిలలపై పరిశోధనలతో విశ్వ ఆవిర్భావ రహస్యాన్ని ఛేదించే అవకాశం ఉందని ఇస్రో భావిస్తోంది. ఈ పరిశోధనలతో సౌర కుటుంబ చరిత్ర తెలుసుకోవచ్చు. అలాగే విశ్వం చంద్రుని గురించి సరికొత్త సమాచారం లభిస్తుంది. చంద్రుని ఉపరితలాన్ని శోధించడానికి, చంద్రుని ఉపరితలంపై ఖనిజాలు పరిశీలించడానికి విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ ఉపయోగపడుతుంది. అలాగే మూలకాల లభ్యత, నీటి లభ్యత కూడా పరిశీలించవచ్చు. మొత్తంగా చంద్రునిపై వాతావరణం మనిషి జీవనానికి అనుకూలంగా ఉందా లేదా అనేది తేలిపోతుంది. నీరు, ఖనిజాలు, ఇతర వనరులు ఉన్నాయని తేలితే అతి త్వరలో మనిషి జీవన విధానమే మారిపోబోతోంది. చంద్రునిపై నివాసం ఏర్పరచుకునే దిశగా తదుపరి పరిశోధనలు ఊపందుకుంటాయి. మొత్తంగా మనిషి జీవన పరిణామ క్రమంలో తర్వాతి దశలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.